తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా మొదటిసారిగా ఛానల్ని చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, నిన్న 17వ తారీఖు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు వెంకటేశ్వర స్వామిని అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి. 77,807 మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి 17వ తారీఖు నిన్న. 38,340 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 4.2 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ అన్నీ నిండిపోయండి. అవుట్ సైడ్ లైన్ ATGH అక్కడ సర్కిల్ ఉంటుంది కదండి, అక్కడ SSD టోకెన్స్ ఇస్తారు, సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు కదా, ఆ జంక్షన్ దాటి ఉందంట. 18 నుండి 24 గంటలు సమయం పడుతుందంటండి సర్వదర్శనానికి. అదండి. నిన్న భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి, అది గమనించగలరు. ఇంకా నిన్న ఉత్సవంలోకి వెళ్తే ఏమి ఇవ్వలేదండి, స్పెషల్ ఆర్టికల్స్లో కూడా ఏమి ఇవ్వలేదు. ఈవెంట్స్లో శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు ఇక్కడ ఇచ్చారండి. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరిగా చందనం పూత పోశారు. ధూపదీప హారతులు నివేదించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారి శ్రీదేవి భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కారణంగా ఆలయ కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు పెద్దలు అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చారండి. నిన్న చూడొచ్చు, ఫొటోస్ ఇచ్చారు, ఎంత అద్భుతంగా పవిత్రోత్సవాలు జరిగాయి, నిన్న ఎంత అద్భుతంగా ముగిశాయి అనేది. అదండి, టీటీడీ ఈఓ శ్రీ శ్యామలరావు గారు దంపతులు పాల్గొన్నారు. అదండి. ఇంకా వెనక్కి వెళ్తే ఇక్కడ ఇంకో వార్త చూడండి. ఆగస్టు 29, 30 తేదీల్లో కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు అని ఇక్కడ ఇచ్చారండి. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఆగస్టు 29, 30 తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వైదిక సాంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యావచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీ ఉదయం ఆచార్య ఋత్విక్ వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలు, కంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీ ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు, దాని ప్రాశస్యం ఏంటనేది ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. జాతా శౌచం అంటే ఎవరైనా ఇళ్ళలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినా మనకి మైలు ఉంటుంది కదండి, తెలియక కొంతమంది మైలైనా సరే తెలియక కొంతమంది గుడిలోకి ప్రవేశిస్తారండి. సో అలాంటప్పుడు ఆలయ పవిత్రతకు ఎలాంటి దోషాలు జరగకుండా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆ టైంలో ఆలయ ప్రవేశం నిషిద్ధం. కానీ కొంతమంది తెలియక సిబ్బంది వల్ల కానీ కొంతమంది ఉంటారు కదండి యాత్రికుల్లో, తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు ఆలయ పవిత్రతకు ఎలాంటి ఇది రాకుండా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. సో ఇదండి ఈరోజు వార్తలు, తిరుమల విశేషాలు. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.